నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి నేను మెంతం కూర, సోయి కూర, రొయ్యలు, ఎండు రొయ్యలు అండి. ఇవి చాలా బాగా అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు, ముందుగా మొత్తం అవన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మంచిగా కడుక్కొని అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా కోసుకోవాలి. కోసుకున్నాక దానికి కర్రీకి సరిపడే ఆయిల్ ఒక బాండీలో వేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఆనియను, పచ్చిమిర్చి వేసి మంచిగా వేపుకోవాలండి. ఇవి ఎందుకంటే అన్ని రొటీన్గా తినే బదులు ఒక్కొక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. నిజంగా చెప్తున్నా, చాలా బాగా అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు, పెద్ద మెంతం కూర, సోయి కూర, మనకు వేరే ఆకుకూర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే ముందుగా ఫస్ట్ రొయ్యలను మంచిగా ఎంచుకోవాలి. ఎంచుకొని వాటివి అన్నీ నీట్గా తీసేసుకున్నాక ఇక ఉల్లిగడ్డ వేయినాక అల్లం వెల్లుల్లి పేస్టు, కారం పొడి, పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వీటిలో ఏది కానీ ఇంకా యాడ్ చేయొద్దు, ఇదే ఇవి వేసుకొని మంచిగా అవి వేయించినాక ఆకుకూర కూడా వేసేసాలి. ఆకుకూర వేసినాక ఆకుకూర మొత్తం ఉడికినాక ఇక మంచిగా వేయించుకోవాలి. సిమ్ మీద పెట్టుకోవాలి. మూతేది ఆకుకూర మొత్తం ఉడికినాక మనం వేయించుకున్న రొయ్యలని మూతులు, తోకలు అన్నీ తీసేసినాక వాటిని వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక 10 to 5 minutes మంచిగా స్టీమ్ మీద ఉడకబెట్టాలి. అంటే మూత పెట్టేసేయాలి. అంటే మళ్ళీ అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మాడకుండా చూసుకోవాలి. కలిపేసుకున్నాక మన కర్రీ రెడీ అయినట్టే. అప్పుడు ఏం చేయాలంటే వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తినొచ్చు. చాలా బాగా అవుతుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.